అమోనియాకి ఇంకా ఇంకమ్మ చెప్పేనా పేపర్లో పెట్టరా వెరీ मॉडल मॉडल सुपर मॉडल अडल अडल గుండు దడలు गुंड दडल వెలిగింది 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 డాక్టర్ లేచింది లోపల కర్పూరాలు పండి మరి ఇట్లా ఉంటాయి అన్నయ్య. ఒకటి నాకు ఇవే ఇంకా ఉన్నాయేమో అని హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్య మౌనిక. ఏంటి ఇప్పుడు హాయ్ చెప్తున్నాను వెల్కమ్ చెప్తున్నాను అనుకుంటున్నారా? సో ముందు నుంచి ఒరిజినల్ ఆడియోనే ఉంచేద్దామని చెప్పేసి అయితే నేను ఇంక దాన్ని ఏం డిస్టర్బ్ చేయలేదు. యాక్చువల్లీ ఇక్కడ నుంచి కూడా ఉండాలి, బట్ ఐ డోంట్ నో, మేబీ స్టార్టింగ్ కొత్త కెమెరా యూస్ చేసే దాంట్లో పొరపాట్లు అయి ఉండొచ్చు. బట్ యా, లాస్ట్ వీడియో చూసి ఇది చూడండి, కంటిన్యూషన్ అర్థమైపోతుంది. సో భోగి రోజు మార్నింగ్ అనమాట, ఇంకా అన్నీ అరేంజ్ చేసుకొని, మనకి తెలిసిందే భోగి పిడకలు ఫస్ట్ భోగి దండ వేయాలి భోగి మంటలో. అది వేసిన తర్వాత దెన్ ద యాక్చువల్ భోగి ఫీల్ అనేది వస్తుంది. సో ఇంకా మేము ఆ భోగి దండ వేసినంతసేపు లేదనమాట, అంతసేపు కష్టపడ్డాం భోగి మంట వెలిగించడానికి. బట్ యా, అదే కదా పండగ అంటే, అందరం కలిసి అన్నీ చేసుకోవడం. సో ఇంకా అది అయిపోయిన తర్వాత యాక్చువల్లీ భోగి ముందు రోజు ఎప్పుడు రంగోలీ వేస్తాము, ముగ్గులు. బట్ ఆ ముందు రోజు కుదరలేదు, వేరే పనులు ఉండడంతో భోగి రోజు ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేశాను అనమాట. ఆఫ్టర్నూన్ ఇన్ ద సెన్స్ ఎండ్ అంతా పోయిన తర్వాత స్టార్ట్ చేశాను. బట్ అప్పుడు వచ్చిన థాట్స్ అనమాట, పెద్ద ముగ్గు వేయకూడదు, చిన్నది వేయాలి. పెద్దది వేస్తే లేట్ అయిపోతుంది, లేట్ అయ్యే కొద్దీ బయట చీకటి పడిపోతుంది అండ్ దోమలు చాలా ఎక్కువ ఉంటాయి, మన వల్ల అవ్వదని చెప్పేసి అదనమాట. సో ఎతికితే ఒక చిన్నదే వేద్దాం, బట్ వెరీ కలర్ఫుల్ అనుకున్నాను. ఎంత చిన్నది అనుకున్నా ఇది సరిగ్గా రాలేదు, ఈ లైన్ సరిగ్గా రాలేదు అని చెప్పేసి దాన్ని 100 సార్లు రబ్ చేసి మళ్ళీ వేస్తాం కదా. దాట్స్ వాట్ హ్యాపెన్ దేర్ ఆల్సో. సో నేను పిన్నియే ఎప్పుడు ఈ రంగోలీ వేస్తాము. చిన్నప్పుడైతే ఫుల్ 11 డాట్స్ రావాలి, 11/7 ఇంత పెద్దది ఉండాలి, అంత పెద్దది ఉండాలి, ఊరంతా అటు ఇటు తిరుగుతూ ఇది ఇంత పెద్దది ఉంది, మనం ఇంకా పెద్దది వేయాలి, ఈ టైప్ ఆఫ్ డిస్కషన్స్ ఉంటాయి కదా. ఇయర్ బై ఇయర్ చాలా చిన్నగా వేసుకున్నాము. ఎంత చిన్నగా అంటే క్యూట్గా ఉండాలి అన్నట్టు కంప్లీట్గా మ్యాక్సిమైజ్ ఉన్న ఇంత పెద్ద ముగ్గులు ఫస్ట్ వేసిన దాంట్లో ఇప్పుడు ఒక 70 to 80% తగ్గించేసామన్నమాట. అంత చిన్నదానికి వచ్చాము. మాకు ఇక్కడ ఎదురుగా వీధిలో ప్లేస్ ఎక్కువే ఉంటుంది, చాలా వేయచ్చు, ఇంకా మన ఓపిక అది. సో మేమైతే హార్డ్లీ ఒక 2 hours అలా స్పెండ్ చేస్తాం ఆ రంగోలీకి. ఎంత చిన్నదైనా అంతే టైం పడుతుంది. ఇంకొకటి మనకి కింద గ్రౌండ్ ఇలా ఉంది కాబట్టి అది తొందరగా ఆ కలర్స్ అతుక్కోదన్నమాట, మళ్ళీ ఫింగర్కే వచ్చేస్తుంది, అదొక ఇబ్బంది. అండ్ ఆ కలర్స్ కూడా ఏంటంటే మనం వేస్తే ఇలా సాఫ్ట్గా అంత స్ప్రెడ్ అవ్వట్లేదు, ఎక్కడ వేస్తే అక్కడే ఉంటుంది, అలా ఉంటున్నాయి కలర్స్. దాంట్లో ఇసుకో లేకపోతే ఇంకొంచెం వైట్ ముగ్గు ఉంటుంది కదా, అది కలపడమో ఏదో ఒకటి చేయాలి. సో యా, చూసారా ఎంత క్యూట్గా అన్ని కలర్స్, తెచ్చిన కలర్స్ అన్నీ యూజ్ చేసేలాగా వేసాను అనమాట. ఇంకా ఆ రోజు కొంచెం దాన్ని కాపాడుకునే దాంట్లో ఉంటాము నైట్ అంతా. అంటే ఇప్పుడు ఆదర్శ్ అలాగే తిరుగుతుంటారు, తాతయ్య డాడీ వీళ్ళందరూ తిరగడంతో బయట వెయిట్ చేస్తూ నైట్ వరకు
ముగ్గుంది చూసుకొని వెళ్ళండి అని చెప్పి వచ్చిన వాళ్ళని డైవర్ట్ చేస్తూ ఉంటాము. ఏంటి ఏం కనిపించట్లేదు. అండ్ ఇది సంక్రాంతి రోజు మార్నింగ్ ఫ్యామిలీ గెట్ టుగెదర్, మొత్తం పక్కా అందరు అటెండ్ అవుతారు, ఆల్ జనరేషన్స్ అన్నమాట. అమ్మమ్మ నానమ్మ వాళ్ళందరి దగ్గర నుంచి కిడ్స్, ఇప్పుడు జనరేషన్ కిడ్స్ వరకు అందరూ అటెండ్ అయ్యే ఫెస్టివలే కదా. మేము ఈ గెట్ టుగెదర్ అయితే ఫ్రమ్ పాస్ట్ సో మెనీ ఇయర్స్, అంటే నాకు తెలిసినప్పటి నుంచి వెన్ ఐ వాజ్ అరౌండ్ 5th 6th స్టాండర్డ్ అప్పటి నుంచి, అంటే అరౌండ్ 2004-2005 నుంచి పక్కా దిస్ ఈస్ హ్యాపెనింగ్ అనమాట. ఇంకా మార్నింగ్ 9 o'clockకి అక్కడ గ్యాదర్ అయ్యామనంటే ఈవినింగ్ 9 o'clock వరకు అక్కడే ఉంటాము. అండ్ ఉంటాయి కదా ఇంకా అంత పెద్ద ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అన్నప్పుడు పెద్దవాళ్ళు ఎలాంటి పని చేశారు అలాంటి వాళ్ళకి కొంచెం సన్మానాలు చేసుకొని అలా స్టార్ట్ చేసి ఆ తర్వాత కంప్లీట్లీ గేమ్స్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ బాయ్స్ కలిసి దే స్టార్టెడ్ ప్లేయింగ్ 7 stones. ఇలా ఒక పక్కన లేడీస్ అవుతూ ఉంటాయి, ఒక పక్కన కిడ్స్ అవుతూ ఉంటాయి. సో ఇది లంచ్ టైంలో అందరు లంచ్ చేస్తుంటే వీళ్ళు ఈ గేమ్ స్టార్ట్ చేశారు అనమాట. సో అలా ప్యారల్గా అవుతుంది, ఇప్పుడు ఇటు సైడ్ బాయ్స్కి అవుతుందంటే ఇంకొక సైడ్ లేడీస్కి. సో కింద 4 మంది కిడ్స్ అలా మేమే అన్నీ ఒకటొకటి ఆర్గనైజ్ చేస్తూ పొద్దు నుంచి సాయంత్రం వరకు కంప్లీట్ రూమ్స్ పెట్టి ఇలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, నైట్ అంతా గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. సో ఇలాంటివి అనమాట. చాలా చాలా హడావిడిగా, అసలు ఆ రోజు ఎంత తొందరగా అయిపోయింది అనేది కూడా మనకి తెలియదు. అండ్ అందరు కజిన్స్ కలుస్తాం కాబట్టి డిఫరెంట్ టాక్స్, అంత మాట్లాడుకునే టైం కూడా ఉండదు బేసికలీ. అన్ని ఆ గేమ్స్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి, కిడ్స్ బిలో 10 to 15, అండ్ దెన్ లేడీస్, యూత్, కపుల్స్ ఇలా అన్నీ పెడతాం. అది వస్తుంది 90s లో ఇప్పుడు నితుగా అదే పెడతాను రా రీల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. బాబు వద్దని వద్దామా? సో ఆ రోజైతే అలా అయిపోయిన తర్వాత ఈవినింగ్ 9కి ఇంటికి వెళ్ళిపోయామంటే అప్పుడు వి స్టార్ట్ ప్లేయింగ్ కార్డ్స్. అప్పుడు కార్డ్స్ ఆడితే నైట్ అరౌండ్ 12-1 వరకు కార్డ్స్ ఫుల్గా ఆడతాం. మళ్ళీ నెక్స్ట్ రోజు కనుమ రోజు కూడా మనకి ప్రబల తీర్థాలు ఉంటాయి మోస్ట్లీ. సో అది ఈవినింగ్ ఉంటుంది అనమాట, ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ వరకు ఉంటుంది. సో మార్నింగ్ అంతా కార్డ్స్ ఆడతాం, మళ్ళీ నైట్ అంతా కార్డ్స్ ఆడతాము. సంక్రాంతి అంటే కార్డ్స్ పక్క ఆడాలి. పెద్ద కార్డ్స్ ఆడడం అయితే నాకు రాదు, చిన్న ఆడతాను నేను. లైక్ సెంటర్ కార్డ్, లీస్ట్ కౌంట్స్ అవన్నీ కొన్ని ఉంటాయి ఇంట్రెస్టింగ్గా. అందరం ఒక రౌండ్ వేస్తే ఇంట్లో హాల్ సరిపోదు అనమాట కూర్చోడానికి, ఆ రౌండ్ అంతమంది ఉంటాము. అండ్ పొయ్యి వేయడం అన్నమాట, అది ఎప్పటి నుంచో బాగా అలవాటు. అమ్మమ్మ పక్క వీళ్ళు వచ్చి పొయ్యి వెలిగించమంటారు అని చెప్పి అన్నీ అక్కడ అరేంజ్ చేయించి ఉంచుతారు అనమాట. లేకపోతే వాడరు, ఇంతకుముందు వాడేవారు కానీ మధ్య పొయ్యి వాడట్లేదు. సో మేమంతా మానేసి ఆ కనుమ రోజు నెక్స్ట్ డే స్టార్ట్ చేసాము ఇది వెలిగించడము. ఏమవుతుందంటే ఫుల్ ఫాగ్ కాబట్టి అక్కడ ఎండిపోయిన ఆకులు కూడా తడిచిపోయి ఆ పొద్దున్నకి వెలగట్లేదు. ఇంకా వీఆర్ జస్ట్ వేస్టింగ్ మ్యాచ్ బాక్స్ ఒకటి వెలిగించి వేస్ట్ చేస్తున్నాం తప్ప ఆ పొయ్యి మాత్రం వెలగట్లేదు. సో ఇక్కడ ఎవరెవరు ట్రై చేస్తున్నామంటే నేను, ఆదర్శ్, దీపు. విశ్వ ప్రయత్నాలు చేసినా కానీ ఒక 15 minutes వరకు అది వెలగలేదు ఎంత చేసినా. ఇంకా వీళ్ళిద్దరు అటు ఇటు వెళ్ళేసరికి నేనే ఇంకొక 15 minutes కూర్చొని అటు చేసి లాస్ట్కి అది వెలిగేలా చేశాను. సో ఎలాగా అంటే మేము సరదా కోసం పొయ్యి వెలిగిస్తున్నాము, ఎలాగ వెలిగిస్తున్నారు కదా అని చెప్పి అమ్మమ్మేమో పైన వాటర్ పెట్టారు. ఎందుకు వేస్ట్ అయిపోవడమా, వాటర్ అయినా కాగుతాయి అని. సో ఇంతకుముందు పక్కా అసలు హీటర్ వాష్రూమ్లో ఉన్నా కానీ ఇది కూడా పెడితేనే అయ్యేది అనమాట స్నానానికి, లేకపోతే సరిపోయేది కదా, ఎక్కువ మంది ఉంటాం కదా పండగకి.
బట్ ఇప్పుడు ఓన్లీ హీటర్ సరిపోతుంది. అండ్ ఆదర్శ్కి అది ఒక ఫ్యాంటసీ ఉంటుంది, మ్యాచ్ బాక్స్లో ఆ మ్యాచ్ స్టిక్స్ అన్నీ అవగొట్టేస్తాడు, అన్నీ ఒకటేసారి వేసేసి దాని మీద ఒక్కటే మ్యాచ్ స్టిక్ వేస్తాడు అనమాట. అన్నీ ఒకటేసారి కాలిపోతాయి, అదేం అవ్వదు, ఉట్టి సరదా అన్నీ అట్లా కాల్చుకోవడం చిన్నప్పటి నుంచి ఉన్నది అది. ఇంకా మట్టిలో అన్ని లైన్గా పెట్టి ఒక్కొక్కటి కాలుస్తుంటాడు, ఈ టైప్ ఆఫ్ అది. ఇంకా నేను పొయ్యి వేస్తున్నా అన్న వెంటనే వచ్చాడు, ఇంట్లో ఎక్కడున్నా నేను వస్తాను అని చెప్పి ఉట్టి మ్యాచ్ స్టిక్స్ కాల్చడానికి. పొయ్యి వెలుగుతుందా లేదా అనేది తర్వాత విషయం. సో ఇది మార్నింగ్ అరౌండ్ 8కో ఎప్పుడో సరే పొయ్యలిగిద్దామని చెప్పేసి స్నానాలు లేకుండా ఏం లేకుండా కూర్చున్నాము. 9:30, 10 వరకు దాని దగ్గర కూర్చొని ఆ తర్వాత మళ్ళీ డిస్పోజ్ అయిపోయాము అనమాట. బట్ దీస్ ఆర్ ఆల్ మెమరీస్. ఏమో ఈ పొయ్యలు కూడా ఎన్ని రోజులు కనిపిస్తే కూడా చెప్పలేము. సో మీలో ఎంతమంది ఇలా సంక్రాంతికి గెట్ టుగెదర్ అయ్యి మొత్తం అంతా ఫ్యామిలీ కలిసి సెలబ్రేట్ చేసుకొని విల్ బి కలెక్టింగ్ మెమరీస్ అనేది నాతో ఒకసారి కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను ఎప్పటి నుంచి అయితే యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నానో అప్పటి నుంచి సంక్రాంతికి ఐఎమ్ ఇంక్లూడింగ్ ఇట్. మాకు ఎప్పుడు ఇలా గెట్ టుగెదర్ ఉంటుంది, మెయిన్ సంక్రాంతి రోజు ఉంటుంది. సో అలానే ఇంకా మా ఊరు దగ్గరలోనే వేరే ఊర్లు, మళ్ళీ అక్కడ కూడా ఈ సంక్రాంతి అనేది మనకి గోదావరి సైడ్ ఎక్కువ కదా. సో ఒక్కొక్క ఊళ్ళో కొంతమంది భోగి రోజు గెట్ టుగెదర్ సెలబ్రేట్ చేసుకుంటారు, కొంతమంది సంక్రాంతి రోజు చేసుకుంటారు. మాకు ఫస్ట్ నుంచి అసలు మేము స్టార్ట్ చేసింది కూడా ఫస్ట్ నుంచి సంక్రాంతి రోజు అలవాటు అనమాట. సో అసలు యూ నేమ్ ఇట్, మేము అన్ని గేమ్స్ అరేంజ్ చేసుకొని ఆడతాము. అంటే ప్రీ ప్లానింగ్ ఉండాలి, గిఫ్ట్స్ అన్నీ ముందే కొనుక్కోవాలి, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి తంబోలా ఉంటుంది, అది అరేంజ్ చేయాలని అంటే ఎన్ని టికెట్స్ సేల్ చేయాలి. సో చాలా హడావిడిగా ఉంటుంది. అసలు ఆ రోజు ఊర్లో ఎవరు ఇంట్లో ఉండరు, కంపల్సరీ ఆ గ్రౌండ్స్లోనే ఉంటారు అనమాట గెట్ టుగెదర్ దగ్గర. అండ్ ఊరంతా చుట్టాలి కాబట్టి అందరూ తెలిసిన వాళ్ళే. ఇట్స్ అ వెరీ బిగ్ ఫ్యామిలీ. సో ఇది ఇంకా పండగలు అయిపోయిన తర్వాత అనమాట. ఇంకా అమ్మమ్మ మనకి అన్ని పార్సల్ కట్టడానికి రెడీ అయిపోతారు కదా. అలానే ఇక్కడ ఇవి చిట్టు ఒడియాలు అంటారు. ఒడియాలనే ఇలా చిన్నగా వేస్తారు. ఇవి ఏంటంటే కర్రీ చేసుకోవడానికి చాలా బాగుంటాయి, వెరీ ఈజీ ప్రాసెస్, కర్రీ చాలా తొందరగా అయిపోతుంది. సో అవి ఒకసారి తీసుకొచ్చిన తర్వాత ఎండలో పెట్టడానికి ఆరబెడుతున్నారు అనమాట. అది ఒకసారి నేను ఫ్యూచర్లో ఒకసారి కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు వీడియో పెడతాను. అండ్ ఈ అరటిపళ్ళు, నార్మల్ అరటిపళ్ళు అంటే చాలా ఇష్టం. ఇంకా ఇష్టంగా ఒక 3-4 తిన్నామంటే తాతయ్య మొత్తం ఈ గెల పట్టుకొని వస్తారా అనమాట, తింటున్నారు కదా అని చెప్పి. ఇది ప్రబల్ తీర్థం అని చెప్పాను కదా, కనుమ రోజు ఉంటుంది. ఇలా ప్రభల మీద దేవుడిని పెట్టి ఊరేగిస్తారు, జాతర జరుగుతుంది, ఇలా ఊరేగిస్తారు. అది ఒక్కొక్క ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మనం బియ్యం ఇస్తామన్నమాట. బియ్యము దాంట్లో కొంచెం డబ్బులు పెట్టి ఇస్తే మనకి దేవుడి కుంకుమ అలా ఇస్తారు. సో మా ఊర్లో ఒక 3 to 4 ప్రభలు పెడతారు. ఒకటి ఊరు లోపల ఉన్న గుడి దగ్గర నుంచి ఇప్పుడు మా ఇంటి దగ్గరికి ఒక అమ్మవారి గుడి ఉంటుంది, అక్కడ వరకు ఊరేగింపు తీసుకొచ్చి మళ్ళీ బ్యాక్ తీసుకెళ్ళిపోతారు. సో అప్పుడు బియ్యం ఇచ్చినప్పుడు ఇదనమాట. ఇలా అయితే మేము సంక్రాంతి ఎంజాయ్ చేసేసాం, చాలా బాగా అయింది. మీరు అందరూ అడుగుతూ ఉన్నారు కదా సంక్రాంతి వ్లాగ్స్ అని. ఈ 2 వ్లాగ్స్ సంక్రాంతివి. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూర్య మౌనిక. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.